హలో వన్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి వాల్యూస్ ఇచ్చేసి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఎల్సిఎం తీసుకుని టర్మ్స్ ని ఈక్వల్ చేసుకుని అదంతా లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత టైం ఉండదు కాబట్టి 2 షార్ట్ కట్ అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఇచ్చిన డేటాని మనం ఇలా రాసేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నింటినీ కూడా మనం ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి అనే దాంట్లో 4 వాల్యూస్ వస్తాయి ఫైనల్ ఆన్సర్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ మల్టిప్లై చేసుకుని ఏలో రాసుకోవాలి. 12 into 4 48. రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ మల్టిప్లై చేసుకుని ఆ వాల్యూస్ ని D లో రాసుకోవాలి. 7 into 5 35, 35 into 3 105. ఓకే, ఇంకా మనకి 2 వాల్యూస్ రావాలి. ఇప్పుడు B లో సెకండ్ ఎలిమెంట్ ని, అలాగే నెక్స్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ని, అలాగే ఆ తర్వాత రోలో ఫస్ట్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. అంటే 3 into 4 12, 12 into 6 72. సి ప్లేస్ లో ఈ ఫస్ట్ రోలో ఎలిమెంట్ తో స్టార్ట్ చేసి సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ని, అలాగే థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. అంటే 3 into 5 15, 15 into 6 90. ఓకే, వీటన్నింటిలోనూ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడేమో 16 వస్తుంది, 24 30 35. అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఇచ్చిన వాల్యూస్ ని ఏ బి సి డి అని రాసేసుకుని, కానీ ఇక్కడ ఎంటీ స్లాట్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఈ ఎంటీ స్లాట్స్ లో ఏ వాల్యూతో ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడున్న ఎంటీ స్లాట్ ని ఫిల్ చేయడానికి దానికి ముందు వచ్చిన నెంబర్ తో ఫిల్ చేయండి. అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చిన ఎంటీ స్లాట్ కి దీనికి ముందు ఏమీ నెంబర్స్ లేవు కాబట్టి నెక్స్ట్ వచ్చిన నెంబర్ తో ఫిల్ చేయండి. అంటే ఇక్కడ 4 వస్తుంది, అలాగే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ 6 వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ 6 కాబట్టి ఇక్కడ కూడా 6 వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయండి కాలం వైస్. మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 16 is to 24 is to 3 is to 34. సో ఏ అప్రోచ్ తీసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది సేమ్ గా వచ్చింది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. Please like, share and subscribe for more updates.